గిరిజనుల కష్టాలు చూసి తట్టుకోలేకపోయానన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రజల కష్టాలు తీర్చేందుకే కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. అల్లూరు జిల్లాలో మాటామంతిలో గిరిజనుల సమస్యలు తెలుసుకున్నారు పవన్. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాను కేంద్రం పర్యవేక్షిస్తోందన్నారు మంత్రి పయ్యావుల. బ్లాక్ మార్కెట్ ను అడ్డుకునేలా ఓటీపీ విధానం తీసుకొస్తున్నట్టు చెప్పారు. ఇక బీసీ రక్షణ చట్టంపై సమావేశమయ్యారు మంత్రులు సవిత, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు. బీసీల మాన ప్రాణాలకు భరోసా కల్పించేలా త్వరలో బీసీ రక్షణ చట్టం తీసుకొస్తున్నట్టు చెప్పారు. గిరిజనుల కష్టాలను చూసి రహదారుల నిర్మాణానికి ముందుకొచ్చామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వం కనీసం గిరిజనుల సమస్యలు విన్న పరిస్థితులు కూడా లేవన్నారు. అల్లూరి జిల్లా నందిగరువులో గిరిజనులతో పవన్ కళ్యాణ్ మాటామంతి కార్యక్రమం నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో సరైన రహదారి లేకుండా గిరిజనులు ఇబ్బందులు పడుతుంటే చూసి తట్టుకోలేకపోయానన్నారు. ప్రజల కష్టాలు తీర్చేందుకే కూటమి ప్రభుత్వం ఉందని భరోసా ఇచ్చారు పవన్. గత ప్రభుత్వంలో సగం పరక పనులు చేసి వదిలేశారు. వీటన్నిటికీ కూడా వెంటనే నిధుల్ని మనం మంజూరు చేస్తా ఉన్నాం వీటి పనులు అవ్వడానికి. అలాగే నందిగరువు నుంచి పిల్లలు చదువుకునేందుకు ఓనూరు వరకు వెళ్లాల్సి వస్తుంది. అంగన్వాడీ కేంద్రానికి కూడా తల్లులు తమ పిల్లల్ని ఓనూరు వరకు తప్పడం లేదు. పిల్లలు గ్రామస్తుల కోరిక మేరకు నందిగరువులోనే పాఠశాల భవనం, అంగన్వాడీ కేంద్రం నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. కొరత ఏర్పడకుండా ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారించామన్నారు. పైప్డ్ గ్యాస్ కంపెనీలతోనూ సమావేశమవుతామని చెప్పారు. సిలిండర్ బుకింగ్ ఆన్లైన్లోనే ఉండాలని స్పష్టం చేశారు. ఓటీపీ ఉంటేనే సిలిండర్ ఇస్తామన్నారు. గ్యాస్ సరఫరా అంశంపై మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి సమావేశం నిర్వహించారు పయ్యావుల. త్వరలో రాష్ట్రంలో బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామన్నారు మంత్రి సవిత. దీనికి సంబంధించి ఇప్పటికే ముసాయిదా సిద్ధం చేసినట్లు చెప్పారు. కులం, వృత్తి పేరుతో దూషిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. బీసీ రక్షణ చట్టం విధి విధానాల రూపకల్పనపై విజయవాడ తాడిగడప బీసీ డైరెక్టర్ కార్యాలయంలో మంత్రులు సవిత, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర చర్చించారు. చట్టం డ్రాఫ్టుపై బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించారు. గ్రామంలో పేదరికాన్ని రూపుమాపి వలసలు నివారించి గ్రామ స్వరాజ్యాన్ని సాధించిన పథకం గ్రామీణ ఉపాధి హామీ పథకం అన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. ఇలాంటి గొప్ప పథకాన్ని ప్రధాని మోదీ చంపేస్తున్నారని ఆరోపించారు. ఉపాధి హామీ పథకంలో ఉపాధి లేకుండా ఊపిరి తీస్తున్నారన్నారు. కాంగ్రెస్ చేపట్టిన పరిరక్షణ యాత్రలో భాగంగా వెదురుపాలెం గ్రామంలో శ్రామికులతో కలిసి కరువు పని చేశారు షర్మిల.